హాయ్ అందరికి మిమ్మల్ని మన టెక్నాలజీలో భవిష్యత్తు ఎలా మారబోతుందో అందులో మన భారతదేశం ఎలా ముందంజలో ఉండబోతుందో తెలుసుకోవాలని ఉందా. మరి ఈరోజు మనం చూసేదే ఆ విషయం పైనే. భవిష్యత్ యుద్ధాలు డ్రోన్లతో జరుగుతాయని చెప్పుకుంటున్నారు. మరి మన దేశం తయారు చేస్తున్న 2025కి సూపర్ పవర్ డ్రోన్ ఏంటి తెలుసుకుందాం. అవును, మీరు విన్నది నిజం. మన భారత్ తయారు చేస్తున్న డ్రోన్ల టెక్నాలజీ చూసి చైనా, అమెరికా లాంటి దేశాలు షాక్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్టు పేరు క్యాట్స్ అని కూడా అంటారు. దీన్ని మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తుంది. మరి క్యాట్స్ అంటే ఏమిటి? కాంబాట్ ఎయిర్ టీమింగ్ సిస్టమ్ అంటే ఫైటర్ జెట్స్తో టీమ్లా పనిచేసే డ్రోన్ల సిస్టమ్. ఒకటి యుద్ధ వీరుడు క్యాట్స్ వారియర్. మొదటగా మనం మాట్లాడుకోబోయేది క్యాట్స్ వారియర్ గురించి. ఇది మామూలుగా డ్రోన్ కాదండి, ఇది ఫ్యూచరిస్టిక్ డ్రోన్. ఈ డ్రోన్ ఒకసారి గాల్లోకి ఎగిరాక దాన్ని ఆపడం ఎవరికీ అసాధ్యం. కేవలం 700 కిలోమీటర్ల దూరం వరకు కాదు, తానే ఇంకో డ్రోన్ను వదిలేయగలదు. అందుకే దీనిని గుండె బలహీనంగా ఉన్నవాళ్ళు చూడకూడదు. చైనాను, పాకిస్తాన్ను భయపడుతూ వాళ్లకు రాత్రి నిద్రపోయేది లేదని భరోసా ఇస్తుంది. 2 వేటగాడు క్యాట్స్ అంటారు. మరి ఇప్పుడు వేటగాడి గురించి చెప్తాను. అంటే క్యాట్స్ అంటారు, ఇది మన ఫైటర్ జెట్ నుండి విడుదల చేయబడే ఎయిర్ లాంచ్ క్రూజ్ మిసైల్. దీని లక్ష్యం చాలా క్లియర్. దూరం ఎన్ని కిలోమీటర్లు ఉన్నా దాన్ని పట్టుకోవడం ఖాయం. ఇక 200 నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ టార్గెట్ అయినా దాన్ని స్మాష్ చేస్తుంది. దీని రెక్కలను కూడా మోడిస్తారు కాబట్టి చిన్నపాటి మిషన్లకు కూడా తీసుకెళ్లవచ్చు. 3 ఆత్మార్పణ శక్తి క్యాట్స్ ఆల్ఫా. మన స్వార్మ్ అటాక్ కోసం తయారైన ఆత్మార్పణ శక్తితో ఉన్న క్యాట్స్ ఆల్ఫా గురించి మాట్లాడుకుందాం. ఒకసారి గాల్లోకి వదిలేసి దీన్ని తిప్పడం అసాధ్యం. ఇది సరిగ్గా లక్ష్యాన్ని ఆత్మార్పణ చేస్తుంది. అంతేకాదు 100 కిలోమీటర్ల వరకు వెళ్ళి 5 నుంచి 8 కిలోల పేలుడు పదార్థాలతో దానిని నాశనం చేస్తుంది. అదే గమ్యం ఎక్కడైతే ఉంటుందో దాన్ని సమూలంగా తుడిచేసి మళ్ళీ తిరిగి రాదు. 4 క్యాట్స్ ఇన్ఫినిటీ అసంఖ్యాక శక్తి. చివరగా మనం చేసేది క్యాట్స్ ఇన్ఫినిటీ అనే అద్భుత డ్రోన్. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది ఆకాశంలో ఏకంగా 70,000 అడుగుల ఎత్తులో నెలల కొద్దీ నిఘా నిర్వహించగలదు. దీని పని రోజంతా రాత్రంతా గాల్లోకి చూసి శత్రువుల మీద జాగ్రత్తగా గమనించడం. ఇది సరిగ్గా 500 కేజీల బరువు ఉన్న గాల్లో తేలుతూ పనిచేస్తుంది. ఇదో రహస్య ఆయుధంలో కూడా పనిచేస్తుంది. మన దేశం పకడ్బందీగా శత్రువుల కదలికలను గమనిస్తుంటుంది. క్యాట్స్ డ్రోన్ ప్రాజెక్ట్ రోల్ అవుట్. ఈ ప్రాజెక్ట్ 2018లో ప్రారంభమైంది. 2025 కల్లా పూర్తిగా అభివృద్ధి చేసి మన ఇండియన్ ఆర్మీలోకి ఇవి ప్రవేశిస్తాయి. ఇక మన వాయుసేన, నౌకాసేన కూడా ఈ డ్రోన్లను అందుబాటులో ఉంచి రక్షణను మరింత కఠినంగా చేయబోతుంది. అంటే ఈ మన దేశం తయారు చేస్తున్న డ్రోన్లు రాబోయే యుద్ధాల్లో మారణాయుధాలు అవుతాయని అర్థం. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి మనం ఎంత ముందుకు వెళ్తామో మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని అద్భుత వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి.